లోడింగ్ పేరుతో దోపిడీ ఆపాలి. ఎన్టీపీసీకి స్థానిక ఎదురులపై ఎందుకంత ప్రేమ? నిబంధన విస్మరించిన ఎన్టీపీసీ అధికారులు స్థానికులకు బూడిద ఉచితంగా ఇవ్వాలి. అక్రమాలపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఫిర్యాదు చేశాం. బీజేపీ సీనియర్ నేత కాశీపేట లింగయ్య మాట్లాడుతూ ఏం చెప్పినాడు అంటే, ఎన్టీపీసీ బూడిద చెరువుల లోడింగ్ పేరుతో చేస్తున్న అక్రమ వసూలు వెంటనే ఆపాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత కాశీపేట లింగయ్య హెచ్చరించారు. స్థానిక లారీ యజమానులకు పరిశ్రమలకు ఉచితంగా ఇవ్వాల్సిన బూడిదకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్న లారీ యజమానులు గత 2 రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టిన వార్త కథనం వచ్చింది. అయితే ఇక్కడ ప్రభావిత ప్రజల బూడిద గజగోధంగా పాలేదని చెప్పి కౌశిక్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమన్నా కూడా జాతీయ రహదారులకు వెళ్ళే వాహనాల కంటే కిలోమీటర్కు 12 చొప్పున 80,000 వరకు చెల్లిస్తున్నారని గుర్తు చేసేలాట. పూర్తిగా అంటే ఈ ఇసుక మన బూడిద మీద రోజుకొక వార్తా కథనం వస్తుంది రామగుండం నియోజకవర్గం నుంచి. దీని మీద ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇక్కడ ఏం జరుగుతుందని చూసి పూర్తిగా అటువంటి వాటిని కట్టడి చేయాలని చెప్పి మేము కూడా మా ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోజు ఇది ఇంకా పెద్దగా అవుతూ ఉంది కాబట్టి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి మేము కూడా కోరుతూ ఉన్నాం.